ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10, 11 వచనాలు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, చీకటిలో నీ వెలుగు ప్రకాశించబోతుంది. చాలామంది అనుకుంటారు, మా జీవితంలో చీకటే రాకూడదు, అయ్యా ఈ చీకటి నాకు వద్దయ్యా అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చీకటి నీ చుట్టూ అలుముతుంది, అయితే ఆ చీకటిలో నువ్వు గొప్ప వెలుగుగా ప్రకాశించబోతున్నావు. ఆమేన్. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, ఒక శుభకార్య విషయంలో కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, చీకటి అలుముకుందని, చీకటి రాబోతుందని నువ్వు భయపడొద్దు. ఆ చీకటిలో నీ వెలుగు ప్రకాశించబోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక ఆయన నిన్ను ఘనపరచబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి నీవు భయపడాల్సిన పని లేదు. ఆ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో ఈ శ్రమలో, ఈ ఇబ్బందిలో, ఈ లేమిలో నన్ను ఇంకనూ దేవుడు లేవనెత్తబోతున్నాడని ఈ వాగ్దానం విన్న వెంటనే నీవు సంతోషించాలి. ఆమేన్. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. హల్లెలూయా. అంధకారం అంటే ఇంకేమీ లేదు, అక్కడ గమ్యం లేదు, మార్గం లేదు, ఏమీ లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకుని ఆయన నీతి ప్రకారం జీవిస్తున్న నీకు మాత్రం అంధకారం అనేది ఎలా ఉంటుందంట? మధ్యాహ్నం వెలుగు వలె ఉంటుందంట. మిట్ట మధ్యాహ్నం ఎంత వెలుగు ఉంటుందండి? ఈ రోజు నుంచి ప్రభు చెప్తున్నాడు, అంధకారం అనేది, శోధనలు, శ్రమలు అనేది అవి నీకు సంతోషంగా మారబోతున్నాయి. ఆమేన్. నీకు మధ్యాహ్న వెలుగు వలె అవి మారబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు దేవుడు కూడా చీకటిని చూసి వెలుగు కమ్మని పలికాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఈరోజు ఈ వాగ్దానం వినే సమయంలో ఏదైతే శోధన నీ జీవితంలో ఉందో, ఏదైతే ఇబ్బంది నీకు కలుగుతుందో దానిని వాగ్దాన రూపంలో ఆశీర్వాదంగా పలుకు. ఈరోజు నువ్వు ఏదైతే ఆశీర్వాదంగా పలుకుతావో దేవుడు చెప్తూ ఉన్నాడు, అంధకార సంబంధమైన ఆ ఇబ్బంది అంతా కూడా నీకు మధ్యాహ్న వెలుగు వలె మారుస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు పలకాలి, నువ్వు దీవించమని, నువ్వు ఆ నోటిలో, నీ నోట్లోంచి ఆ మాట రావాలి. ఈరోజు అది వస్తూ ఉండగానే దేవుడు ఆ మాటను దీవిస్తారు. ఆమేన్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపిస్తాడట దేవుడు. ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక వారం కాదట, ప్రతి దినము కూడా దేవుడు నిన్ను నడిపిస్తానని మాట ఇస్తున్నాడు. మరి నువ్వు దేనికి భయపడుతున్నావు? అయ్యో అధికారి ఇలా అన్నాడు, అయ్యో ఇలా మాట వచ్చింది, ఇలా నిందొచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది. లేదు లేదు, నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీతో ఉన్నవాడు ఈ సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఈ రోజు నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీతో ఉన్నాడు గనక నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా జీవించు. నీకు తోడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని ప్రతి విషయంలో అడుగు ముందుకు వెయ్యి. అక్కడున్న ఇబ్బంది, అక్కడున్న చీకటి నీకు అనుకూలంగా మారి నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.